హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసారు కదా అండి. నార్మల్‌గా ఈ రెసిపీ అనేది 50% తెలుసు. చాలా మందికి 50% తెలీదనమాట. ఇది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఆవిరి కుడుములు అంటారండి దీన్ని. పొట్టు మినపప్పుతో అయితే ఈ రెసిపీ చేస్తారు. ఇంగ్లీష్‌లో అయితే బ్లాక్ గ్రామ్ అని అంటారు. ఇంకా తెలుగులో అయితే మనము పొట్టు మినపప్పు అని పిలుచుకుంటాం అనమాట ఈ పప్పుని. వీడియో అనేది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ముందు రోజే నైట్ ఒక గ్లాస్ మినపప్పు అనమాట. ఏ గ్లాస్‌తో అయినా పర్వాలేదు. ఒక గ్లాస్ మినపప్పుకి అదే గ్లాస్‌తో అర గ్లాస్ అయితే బియ్యం అనేది తీసుకోవాలండి. బియ్యం కూడా మనము అన్నంలో వాడుకునేదైనా పర్వాలేదు. లేకపోతే రేషన్ బియ్యం అయినా పర్వాలేదండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. నా దగ్గర రేషన్ బియ్యం అయిపోయిందండి. సో, నార్మల్ బియ్యమే తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఇవి 2 సెపరేట్‌గా అయితే నానబెట్టుకోవాలండి. ఒకే దాంట్లో నానబెట్టుకుంటే పొద్దున్న లేసి మనము పొట్టును వేడి చేసేటప్పుడు పిండి పిండి అయిపోయిద్దనమాట బియ్యము. అందుకే సెపరేట్‌గా అయితే నానబెట్టేసుకోండి. ఇంకా ఈ 5-6 అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇంకా పక్క రోజు ఉదయం మనం లేచేసరికి ఇది పప్పు బాగా ఉబ్బుంటుందనమాట. దీన్ని బాగా మనము పొట్టు విడిపోయేంత వరకు బాగా వాష్ చేసుకోవాలండి. 50% పొట్టయితే మనము ఉంచుకోవాలి. 50% పడేస్తే సరిపోతుందనమాట. ఇంకా ఈ బియ్యం కూడా వాష్ చేసేసుకొని 2 గ్రైండ్ చేసేసుకోవాలనమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు నేనైతే నార్మల్‌గా సోడా ఉప్పు తర్వాత టేబుల్ సాల్ట్ 2 ఏసేస్తాననమాట. ఎందుకంటే ఇది కొంచెము వడ టెక్స్చర్ వస్తుంది. దానికని మనము కలుపుకునేటప్పుడు సరిగ్గా కలవదేమో అనేసి నేను ముందుగానే మిక్సీ పట్టేటప్పుడే ఇంకా సోడా తర్వాత సాల్ట్ 2 ఏసి మిక్సీ పట్టేస్తాననమాట. ఇది చూసుకోవాలండి మనం సేమ్ మన నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలోనే ఉండాలనమాట మనం మిక్సీ పట్టేటప్పుడు. కొంచెం చూసుకొనైతే మిక్సీ వేసుకోండి. ఇంకా మిక్సీ వేసేసుకున్న దాన్ని డైరెక్ట్‌గా మనము ఇడ్లీ పెట్టేసుకోవచ్చనమాట. నార్మల్‌గా ఇది పులుపెక్కేంత వరకైతే ఉంచుకోవాల్సిన అవసరం లేదు. 2-3 అవర్స్ పక్కన పెట్టాలా అనే డౌట్ కూడా అక్కర్లేదు. ఇన్‌స్టంట్‌గా వేసేసుకోవచ్చు. మనము ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి కరెక్ట్‌గా ఒక వాయి ఇడ్లీ అయితే వస్తుందండి. అంటే 16 ఇడ్లీల వరకు వస్తాయన్నమాట ఇవి. వీటికి కాంబినేషన్ అయితే టమోటా చట్నీ, తర్వాతొచ్చి కొబ్బరి కారం ఎక్కువ తింటూ ఉంటారండి. కొబ్బరి కారం అంటే నెయ్యి వేసుకొని బాగా తింటారు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే నేను కొబ్బరి కారం ఒక 2 ఇయర్స్ అయితే అట్లనే తింటూ వచ్చేదాన్ని. తర్వాత టమోటా చట్నీ ట్రై చేస్తే బావుంటుందని టమోటా చట్నీలో అయితే ఇంకా చాలా చాలా బావుందండి ఈ ఇడ్లీ అనేది. నేను నెక్స్ట్ వీడియోలో కొబ్బరి కారం ఎలా చేయాలి, తర్వాత టమోటా చట్నీ అనేది కూడా చూపిస్తాననమాట. ఈ ఆవిరి కుడుములకి నార్మల్ చట్నీ, పల్లీ చట్నీ చేసుకుంటే అస్సలు బాగోదండి. అసలు తినలేము కూడా. మనకి కొబ్బరి కారం తర్వాత టమోటా చట్నీ అయితేనే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండి ఇది. చాలామంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు వెయిట్ గెయిన్ అవ్వరు, చాలా సన్నగా ఉంటారు అని అనే వాళ్ళైతే ఈ రెసిపీ 100% వర్కౌట్ అవుతుందండి. దానికి ఎగ్జాంపుల్ నేనే. చాలా సన్నగా ఉండేదాన్ననమాట. ఎప్పుడైతే ఈ రెసిపీ పెట్టడం నాకు ట్రై చేశారో ఇంకా వారానికి 3 రోజులు నాకు ఇదే పెట్టేవాళ్ళనమాట. అసలకి మామూలు లావు రాలేదండి నేను. ఒక 10 కేజీస్ అమాంతంగా పెరిగిపోయాననమాట ఈ ఇడ్లీలు తిన్నప్పటి నుంచి. అంతే బలం, లావనే కాదండి అంతే బలం, మజిల్ స్ట్రెంగ్త్, బోన్ స్ట్రెంగ్త్ ఎక్కువుంటదనమాట. అలానే డైజెషన్ గానీ, హార్ట్‌కి, హెల్త్‌కి అన్నిటికి బావుంటుంది. పిల్లలకైతే ఈ రెసిపీ చాలా బావుంటుందండి. నా ఇద్దరు పిల్లలకి నేనైతే ఒక మంత్‌కి 10 డేస్ అయితే ఖచ్చితంగా ఆవిరి కుడుములనేది పెడుతూ ఉంటాను. ఇలా ఆవిరి కుడుములు పెట్టినప్పుడేమో బాగా ఉబ్బుగా కనిపిస్తారనమాట ఇద్దరు. అంటే కనిపిస్తారనే కాదు, చాలా స్ట్రెంగ్త్ ఉంటుందనమాట. ఇడ్లీ ఎంతసేపట్లో ఉడుకుతుంది అనేది నేను చెప్పలేదండి. నార్మల్‌గా పిండి ఇడ్లీ అయినా, రవ్వ ఇడ్లీ అయినా 10-15 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ ఈ మినపప్పు ఇడ్లీ వచ్చేసరికి ఖచ్చితంగా 20 మినిట్స్ అయితే గట్టిగా పడుతుందండి. కొంచెం మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుందనమాట. కొంచెం అలా పొంగినట్టు కనిపిస్తుంది. ఇంకా అలా వచ్చినప్పుడు చూసుకొని ఆఫ్ చేసేసుకోండి. 5 మినిట్స్ అయిన తర్వాత సర్వింగ్ చేసుకోండి ఇంకా తినడానికి. అప్పుడైతే ఇడ్లీ కూడా తీయడానికి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కమెంట్ సెక్షన్‌లో ఏమన్నా మీ ఐడియాస్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.